కోమటిరెడ్డి గారికి అందిస్తారు మెమెంటో. వైస్ ప్రెసిడెంట్ క్రెడాయి తెలంగాణ వారు అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే భువనగిరి వారికి మెమెంటో అందిస్తారు. To present a memento to Honorable Chief Guest and Guest of Honor, Mr. Saurav Bansal, request you to kindly come onto the stage. Dorset, largest manufacturer of doors, hardware, digital locks, furniture and kitchen fittings. Mr. Saurav is presenting a memento to Shri Uttam Kumar Reddy and Shri Komatiredi Garu. Namaskaram. వేదిక మీద ఉన్న పెద్దలకు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు, సివిల్ సప్లైస్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లే R&B మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి అలానే క్రెడై స్టేట్ క్రెడై చైర్మన్ మురళీకృష్ణారెడ్డి గారు, మరి అట్లే ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, మరి అట్లే ఇంద్రసేన్ గారు, ఆర్ రామరెడ్డి గారు, మిగతా మిత్రులందరికీ, వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విచేసిన క్రీడై మిత్రులందరికీ, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు స్టేట్ కాన్లో డే లాంగ్ కాన్ఫరెన్స్లో ఇక్కడ పార్టిసిపేట్ కావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. సరే, ఈరోజు మరి ఇంతమంది, మొత్తం ఈ హాల్ అంతా కూడా నిండిపోయి ఇంతమంది బిల్డర్స్ ఒకే దగ్గర చేరినరు. రాష్ట్రంలో 15 చాప్టర్ల నుంచి కూడా అందరూ కూడా వచ్చిండ్రు. అంటే ఏ విధంగా ఈరోజు క్రెడైలో బిల్డర్స్ మెంబర్షిప్ ఏ విధంగా పెరిగింది, ఎంతమంది బిల్డర్లు ఈ రాష్ట్రంలో, అంటే టైర్ 2 సిటీస్లో కూడా బిల్డింగ్ యాక్టివిటీ పెంచుకొని ఈరోజు మరి ఈ బిల్డింగ్ ఇండస్ట్రీని, ఈ క్రెడైని మరి స్టేట్ అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నందుకు సంతోషం వెలిపిస్తున్నాం. ముఖ్యంగా అంటే ఇక్కడ ఒకటి, మనకు నాడు హైదరాబాద్ క్రెడై, అంతకుముందు ఏపీ బిల్డర్స్ అసోసియేషన్ కానీ నాటి నుంచి కూడా చూసినప్పుడు ఇక్కడ క్రెడై మనకు ఆ రోజు బిల్డర్లంతా కూడా మనం మొదలైంది ఎక్కువగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ యూత్గా ఉండి, ఓ ఇంజనీరింగ్ చేసో లేకపోతే ఏదైనా డిగ్రీ చేసి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆనాడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎంచుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు ఈ స్థాయికి చాలామంది కూడా ఈ క్రెడైలో ఎదిగినరు, చాలామంది బిల్డర్స్గా ఎదిగినరు. మరి జనరల్గా ఏంటంటే బిజినెస్ అంటే వ్యాపారవేత్తలు ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళే చేసుకుంటూ పోయే వృత్తిగా ఉండే, కానీ మన దగ్గర మాత్రము వాళ్ళు చదువుకొని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో భాగంగా మరి ఈ బిల్డింగ్ను కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి వచ్చి బిల్డర్స్గా ఎదిగి మరి వాళ్ళు కూడా ఈరోజు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఈరోజు స్టేట్ అభివృద్ధికి కూడా చేయూతనిస్తున్నారు. సో చాలా గొప్ప విషయం ఇది. మరి అయితే మిగతా రాష్ట్రాల్లో చూసినప్పుడు, బెంగళూరు కానీ చెన్నై కానీ చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ అంటే టాప్ బిజినెస్ పీపుల్ ఉంటారు, కొంతమంది బిల్డర్సే ఉంటారు. ఇక్కడ మన దగ్గర లాగా ఎక్కువ యంగ్స్టర్స్ ఉండి ఎక్కువ చదువు ఇంజనీరింగ్ చేసో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమంలో బిల్డర్స్గా ఎదిగిన వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఆ విధంగా చాలామంది ఎక్కువ మంది బిల్డర్స్ ఉంటారంటే ఇది హైదరాబాద్లో కానీ ఈ మన తెలంగాణ కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది బిల్డర్స్గా మనం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎదిగినాం. సరే, ఎనీవే చాలా సంతోషం. ఈరోజు హైదరాబాద్ మరి ఏ విధంగా ఎదుగుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. గడిచిన ఇది లాస్ట్ 10-20 ఇయర్స్ నుంచి కూడా చూసినప్పుడు అంటే వివిధ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఆగలేదు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. సరే, కొద్దిగా వెనక అంటే అభివృద్ధిలో క్యాచప్ కావడానికి కొంత టైం పట్టిండొచ్చు.
మిగతా సిటీస్ బెంగళూరు, చెన్నై కానీ 1990s నుంచే డెవలప్ అయితే, మరి మన నాడు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004, 6 ముఖ్యంగా 6, 7లో ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ భూమి వచ్చిండే. ఆ టైంలో మరి హైదరాబాద్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఒక ఊతం వచ్చింది, ఒక ఊపు వచ్చిండే. మళ్ళా తర్వాత కొంత తెలంగాణ ఉద్యమ సమయంలో కొంత వెనుకబడ్డప్పటికీ మళ్ళా మనము గత కొన్ని ఏండ్ల నుంచి కూడా అభివృద్ధిలో శరవేగంగా ముందుకు పోతా ఉన్నాం. ఏదైతే వెనక బ్యాక్లాగ్స్ లాగా ఉండేనో, ఏదైతే డెవలప్మెంట్ మనం కొంత వెనుకబడ్డమో అదంతా కూడా కవర్ చేసుకుంటూ ఈరోజు మరి కన్స్ట్రక్షన్ అనేది హైదరాబాద్ అభివృద్ధిలో మరి చాలా ఫాస్ట్గా గడిచిన 10 ఏళ్ళ నుంచి అయితే 10-15 ఏళ్ళకెళ్ళి మనం అభివృద్ధిలో చాలా ముందుకు పోయాం. ఆనాడు కాంగ్రెస్ హయాంలో